గిరిజనుల భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి ప్రభుత్వం పూనుకుందని, తక్షణమే ఇటువంటి చర్యలు వెనక్కి తీసుకోవాలి అని గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గిరిజన ప్రాంతంలో భూములు ఎవరికైనా ఇస్తే షెడ్యూల్ 5 ప్రకారం గ్రామ సభల్లో తీర్మానం చేయాలి అని, కానీ ప్రభుత్వం అటువంటి ప్రయత్నం చేయకుండా కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పగిస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇవ్వడానికి గిరిజనులు సిద్ధంగా లేరు అన్నారు. ఈ చట్టాలతో నిమిత్తం లేకుండా ఈరోజు అభివృద్ధి పేరుతోటి విద్యుత్ పంపుడు స్టోరేజీ ప్లాంట్లు అదాని లాంటి కంపెనీలకి, షిరిడి సాయి లాంటి కంపెనీలకి, నవయోగ కంపెనీలకి పెద్ద ఎత్తున కేటాయిస్తున్నారు. అక్కడ 2013 చట్టం ప్రకారం గ్రామ సభలు జరపాలి, వాళ్ళ అనుమతి తీసుకోవాలి. ఏమీ లేకుండా నేరుగా నోటిఫికేషన్లు ఇచ్చి ఆ కంపెనీలలో వచ్చి సర్వేలు చేస్తుంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అడుగుతా ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతంలో 170 ప్రకారం ఆ భూములు ఆ ప్రాంతంలో గిరిజనులకు మాత్రమే చెందాలి. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ఉన్న భూములంతా అంబానీ, ఆదానికి కారు చౌకగా అమ్ముతూ ఉన్నారు. గిరిజనేతలకు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. అక్కడున్న నివసిస్తున్న ప్రజానికానికి ఈరోజు భూమి లేకుండా, బ్రతుకు లేకుండా చేస్తుంది ఈ ప్రభుత్వం.